వర్ధంతి సందర్భంగా మల్లాపూర్లో ఎలిఫెంట్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అలా మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆనాడు అంబేద్కర్ గారి అంటరాని తనాన్ని నుంచి ఇవాళ అంబేద్కర్ని అందుకోగల స్థాయికి ఎదిగిన అంబేద్కర్ గారి ఆశయం కోసం అందరం ఆ విధంగా మనం పనిచేసుకొని ముందుకు పోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో అన్ని అనుసరిస్తూ ముందుకు పోవాలని కోరుతున్నాం. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. మల్లాపూర్ 5వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన అంబేద్కర్ గారికి 68వ వర్ధంతి సందర్భంగా వారికి డివిజన్ కాంగ్రెస్ నాయకుల తరఫున ఘన నివాళులను అర్పించడం జరిగింది. ఆ రోజు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు బాధ్యతలు స్వీకరించి 315 ఆర్టికళ్లను 141 రోజులు సమీక్ష సాధనతోటి అమెండ్మెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక అంటరాని తనాని నుండి దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతి వరకు బడుగు బలగిన వర్గాలు ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏడుతున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. వారికి వెనుకబడిన కులాలు ఖచ్చితంగా నిలబడి ఉంటారు. వారి యొక్క ఆశయాలను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ ఆశయాలను